ప్రకాశం జిల్లా పంగులూరులో ప్రతి ఇంట ఓ ఖోఖో క్రీడాకారుడు ఉంటాడు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడి కప్పులు గెలుచుకున్న వారు ఎందరో. ఉన్నత స్థాయిలో ప్రతిభను కనబరిచిన క్రీడాకారులు దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావడమే కాకుండా క్రీడా కోటాలో వందల మందికి ప్రభుత్వ కొలువులు సాధిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా జే పంగులూరు గ్రామం ఖోఖోకు ఖ్యాతి గడించింది. గ్రామం నుంచి దాదాపు ప్రతి ఇంటా ఒక క్రీడాకారుడు ఉంటాడు. 4 దశాబ్దాలుగా ఖోఖో క్రీడ ఆదరణ పొందిందంటే సీతారామరెడ్డి అనే వ్యాయామ ఉపాధ్యాయుడే కారణంగా చెప్పుకోవచ్చు. మాగుంట సుబ్బరామరెడ్డి ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న మాగుంట సుబ్బరామరెడ్డి బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న సీతారామరెడ్డి గ్రామ పెద్దల సహకారంతో ఎంతో మంది క్రీడాకారులను తయారు చేశారు. పంగులూరు వచ్చిన తర్వాతే ఇట్లాగా స్టేట్ లెవెల్ లేదంటే నేషనల్ లెవెల్ అలానే ఇంటర్నేషనల్ లెవెల్ ఉంటాయని తెలిసింది నాకు ఫస్ట్. నేను ఇక్కడికి వచ్చినప్పుడు 2009లో వచ్చాను. అప్పుడు నేను స్టేట్ లెవెల్ ఆడాను, అంటే ఒక సబ్ జూనియర్స్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నేను నేషనల్స్, స్టేట్ మీట్ ఆడటం జరుగుతూ ఉంది. ఇట్లా గేమ్ ఆడితే గేమ్తో పాటే మనకి జాబులు వస్తాయి, లేకపోతే మనకి ఐడెంటిటీ వచ్చింది అని తెలిసింది. ఆ నేషనల్స్ నన్ను మార్చేసింది. ఫస్ట్ నన్ను చూశాను, నేను ఒక 100 మీటర్ స్ప్రింటర్ ఊరక పరిగెడతా ఉండేవాడిని జస్ట్ గ్రౌండ్లో. ఒకసారి స్టేట్మెంట్కి తీసుకెళ్లారు మా స్కూల్ పీఈటీ. అక్కడ థర్డ్ కొట్టాను. అక్కడ చూసి సార్ నన్ను ఇక్కడ ఖోఖో ఆడితే నువ్వు బాగుంటావురా అదినే ఇక్కడ పంపించాడు. 7th నుంచి ఒక సబ్ జూనియర్స్ 17 ఖేలో ఇండియాలో ఆడాను, 3 నేషనల్స్ ఆడాను. స్టేట్ మీట్ ఒక 3 ఆడాను, గోల్డ్ మెడల్ వచ్చింది. మా అకాడమీకి కానీ సార్ ఒంటరిగా పోరాటం చేస్తాడు. ఇప్పటి వరకు దాదాపు 500 మంది క్రీడాకారులు జాతీయ, రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించారు. 5 క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలిచారు. కొంతమంది విద్యార్థులు కళాశాల ఆవరణలో, కొంతమంది దాతల సహకారంతో ఏర్పాటు చేసిన వసతి గృహంలో ఉంటూ శిక్షణ పొందుతున్నారు. ఎక్కడ శిక్షణ పొంది జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన అనేక మంది క్రీడాకారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకున్నారు. నేను 8th క్లాస్లో గేమ్ స్టార్ట్ చేశాను. మా గురువు అయిన హనుమంతరావు సారు నన్ను దగ్గర తీసుకుని నేర్పించారు. వాళ్ళ గురువు అయిన సీతారాం సార్ దగ్గరికి 10th అయిపోగానే ఇక్కడికి ఇంటర్మీడియట్ చేర్చాడు. రాగానే 2 ఖేలో ఇండియా నేషనల్స్, అండర్ 17 నేషనల్స్ ఒంగోలు జరిగినప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను. తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఫస్ట్ జూనియర్ నేషనల్స్ ఆడాను. అలాగే నాకు సార్ ఎంతో సపోర్ట్ చేసి ఇంకా గేమ్ ఇంప్రూవ్ చేసుకోమని ఈ ఎస్ఆర్ అకాడమీ వల్ల మాకు చాలా యూజ్ అయింది. నేను అంతకుముందు చిన్నగంజాలో ఉన్నప్పుడు అక్కడ కబడ్డీ ఆడు అనేవాళ్ళు, కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత సారు ఖోఖో మీద నాకు ఇంట్రెస్ట్ తెప్పించాడు. ఫస్ట్ సబ్ జూనియర్స్ ఆడాను 3 నెలలకే. ఇంకా అలా నేషనల్స్ కూడా ఆడాను. 2 ఖేలో ఇండియాలు, ఒక సౌత్ జోన్ ఆడాను. ఇట్లాంటి అకాడమీలు అసలు ఆంధ్రప్రదేశ్లో లేవు. ఇట్లాంటి అకాడమీలు ఎక్కువ రావాలని మేము కోరుకుంటున్నాం. మా సార్ కూడా చాలా కృషి చేస్తున్నాడు దానికోసం. విజయనగరం నుండి ఇక్కడికి వచ్చాను గేమ్ నేర్చుకోవడానికి. ఫస్ట్ నాకు గేమ్ అంటే తెలియదు. మామూలుగా స్కూల్లో ప్రాక్టీస్ చేసేవాడిని. అక్కడెక్కడ అకాడమీస్ లేవు. ఇక్కడ ఖోఖో నేర్చుకుని 2 నేషనల్స్ ఆడాను, 4-5 స్టేట్ మీట్లు ఆడాను. సారు వెనకుండి నడిపిస్తూ ఆడిస్తున్నాను మమ్మల్ని. పంగులూరులో జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం విశేషం. రాష్ట్ర ఖోఖో సంఘం అధ్యక్షుడిగా బాచిన చెంచు గరటయ్య, కార్యదర్శిగా సీతారామరెడ్డి పనిచేస్తూ ఈ క్రీడను ప్రోత్సహిస్తున్నారు. ఎక్కడ ఖోఖో పోటీలు జరిగినా పంగులూరు నుంచి జట్లు తప్పనిసరిగా ఉంటాయి. సీతారామరెడ్డి జనవరిలో జరిగిన వరల్డ్ కప్ పోటీలకు భారతదేశం తరపున పురుషుల, మహిళల జట్లకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నిర్వహించడం విశేషం. ఖోఖో అనేది పంగులూరుకు ఒక బ్రాండ్. మేము 2008 నుంచి ఎస్ఆర్ ఖోఖో అకాడమీ స్థాపించడం జరిగింది. ఈ ఎస్ఆర్ ఖోఖో అకాడమీ ద్వారా అనేక మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇక్కడ మెడల్ సాధించారు. రీసెంట్ గా కూడా మాకు జాతీయ స్థాయిలో గోవాలో జరిగిన 37వ జాతీయ స్థాయి ఖోఖో పోటీలు 2023లో జరిగినాయి. ఆ ఖోఖో పోటీలకి మన ఆంధ్రప్రదేశ్ బ్రాంజ్ మెడల్ సాధించాము. ఆ బ్రాంజ్ మెడల్ గతంలో మాకు క్రీడాకారులకు స్కాలర్షిప్ 3 లక్షలు అనౌన్స్ చేశారు. అది రాకపోవడం వల్ల మేము రవినాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం వల్ల
రవినాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళు ఈ డబ్బులు మాకు పిల్లల ఎవరి అకౌంట్ లో వాళ్ళు వేయటం 3 లక్షలు వేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. క్రీడాకారులు ఈ విధంగా మాకు ప్రోత్సాహం లభిస్తే డెఫినెట్ గా మంచి అవకాశాలు పొంది మంచి స్థాయిలోకి వెళ్తాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియా స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో మనకి క్రీడాకారులు తీర్చుతున్నాము. ఈ అసారా ఖోఖో అకాడమీ నుండి 5 ఇంటర్నేషనల్ స్థాయిలో పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం ఖోఖో అకాడమీకి ప్రోత్సాహకాలు అందించి క్రీడాకారులకు చేయూతనిస్తే దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని అనేక మంది అభిప్రాయపడుతున్నారు.